సిద్ధం తాలూకా ప్రోగ్రాం సక్సెస్ అవడానికి ఒకటి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు చేరుతున్నాయి కనుక ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు సీఎంగా రావాలనేటువంటి కోరిక ప్రజలందరూ కోరిక ఉంది కనుక వాళ్ళ పనులు మానుకున్నా సరే సిద్ధం సభకు జనాలు తరలి రావడంతో చాలా ఇక అనుకునే దానికుండా రెండింతలు జనం ఎక్కువ రావడంతో చాలా సక్సెస్ఫుల్గా అయింది. అందుగురించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నటువంటి పేరుకి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఓటు వేయడానికి అన్నటువంటి సంకేతం అన్నీ ఎక్కడికి వెళ్ళే సరే తెలియపరుస్తున్నారు. అలాగే వార్డులలో కూడా తిరుగుతుంటే ప్రజలు ప్రతి వారు కూడా బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందమ్మా అన్నటువంటి ఉత్సాహంతో ఉన్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నారు కనుక ఈ సిద్ధానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడిచి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుతూ ప్రజలందరూ కూడా ఉన్నారు. మహిళలందరూ కూడా చాలా చక్కనటువంటి భావంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి కనుక అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే పెన్షన్ కూడా ప్రతి 1వ తారీఖు వచ్చేసరికి తెల్లవారుజామున వెళ్ళి వాలంటీర్లు వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీర్లు తెల్లవారుజామున వృద్ధాప్య పెన్షన్ కానీ ఏ పెన్షన్ అయినా సరే వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్ళి ఉండతారు. చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి మనకు, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలనే కోరికతో వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నారు. వాటిలోని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 98% వరకు అమలు చేశారు. అలాగే హామీ ఇవ్వలేని కూడా చాలా మటుగా అమలు చేశారు. అందుగురించి అంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా బలహీన వర్గాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకా అనేక రకాల పథకాలు కూడా పెడతారని ఆశిస్తున్నారు కూడాను. నవరాత్రాలు అంటే ఇంకా నవరాత్రాలు అనే దానికి చాలా సంతోషం. నవరాత్రాల పేరుకి తగ్గట్టే నవరాత్రాలు కూడా అందరికి కూడా అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా అందుతున్నాయి. అన్నీ వచ్చే ఎలక్షన్లోని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175 175 స్థానాలకి 170 స్థానాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇక అందులో సందేహం అయితే మటుకు లేదు. వాళ్ళు ఆరోపణలు చేయడానికి ఏది కూడా వాళ్ళకి ఆస్కారం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగ మనం నిందించాలనే ఆలోచనతో ఉన్నారు కనుక వాళ్ళకి ఏది కనిపించట్లేదు కనుక వాళ్ళు ఆరోపణలు చేస్తారంతే. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు. అందులో నేను కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేస్తాను. ఖచ్చితంగా ఆయన గెలిచి తీరాలి, ఖచ్చితంగా గెలిపిస్తాను కూడా ప్రజలందరూ కూడాను. నాడు నేడు ప్రోగ్రాంలో మాకు స్కూల్ మాత్రం చాలా మంచిగా అభివృద్ధి చెందింది. టీచర్స్ కూడా మంచి కేర్ తీసుకుంటున్నారు. పిల్లలకి పుస్తకాలు కానీ బట్టలు కానీ అన్నీ షూస్ ట్యాబ్లు అన్నీ కూడా మంచిగా ఇచ్చారు. జగనన్న ప్రభుత్వంలో మాత్రం పిల్లలకు మంచి మేలు జరిగిందని నేను చెప్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.